హలో అందరికీ. అబ్బబ్బబ్బా! ఈ పప్పు టేస్ట్ చూస్తే తింటూ ఉంటే తినాలనిపిస్తదండి. ఒక్కటికి 4 ముద్దలు తింటారు. గోంగూర పప్పు అంటే ఎవరికి ఇష్టం కాదు. గోంగూర తెచ్చి చేసిన ఏ ఐటెమ్స్ అన్నీ కూడా చాలా బావుంటది. పచ్చడి గానీ, పప్పు గానీ చాలా బావుంటదండి. నేను ఏ స్టైల్‌లో చేస్తానో మీ అందరికి చూపిచ్చేస్తాను చూడండి. ముందుగా పప్పు తీసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ, తగినన్ని పచ్చిమిర్చి, 2 టమోటాలు వేసుకొని, పసుపు, కొంచెం కారం వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద 4, 5 సార్లు నీట్‌గా కడుక్కున్న గోంగూరని ఉడకపెట్టుకోవాలండి. సెపరేట్‌గా ఉడకపెట్టుకోవాలి గోంగూర. అప్పుడే ఈ పప్పుకి టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడకాలండి. ఈ గోంగూర పప్పుకి ఎక్కువ వాటర్ ఉండొద్దు. గట్టిగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఆ గోంగూర పప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలండి. ఆ తర్వాత కలుపుకొని తింటుంటే ఆహా! అంటారండి. అంత బావుంటది. టేస్ట్ చాలా బావుంటుంది.